రామాయంపేట మండల కేంద్రంలో మెదక్ ఎమ్మెల్యే రోహిత్రావు పర్యటించారు. మెదక్ జిల్లా రామాయంపేట మండలంలో మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ రోహిత్రావు పర్యటించారు. గ్రామానికి వచ్చిన ఎమ్మెల్యే రోహిత్రావుకు స్థానిక కూరగాయల వ్యాపారస్తులు ఘన స్వాగతం పలికి కూరగాయల దండతో సన్మానించారు. అనంతరం చిత్తారమ్మ దేవాలయంలో నిర్వహిస్తున్న అమ్మవారి కళ్యాణ మహోత్సవంలో ఎమ్మెల్యే పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమరచెరువు గ్రామంలో ఏర్పాటు చేసిన నూతన పథకాల ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఎమ్మెల్యే రోహిత్రావు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెడుతున్న రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇల్లు, కొత్త రేషన్ కార్డు లబ్ధిదారులకు ప్రొసీడింగ్ పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత 10 సంవత్సరాలు పాలించిన బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా ప్రజలను మోసం చేసిందన్నారు. తెలంగాణ రాష్ట్రంలో నూతనంగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు సంవత్సర కాలంలోనే 6 గ్యారంటీ పథకాలు అమలు చేసి నిరుపేదలకు అండగా నిలుస్తున్నామని పేర్కొన్నారు. గొప్ప విషయంగా ఇక్కడ ప్రజలు భావించాల్సిందిగా అందరినీ విజ్ఞప్తి చేస్తున్నాను. ఎందుకంటే 9 గ్రామ పంచాయతీలలో మన వల్లూరుని ఎందుకు వేసుకోవడం అది అందరికీ అసలీయము. సరే, ఇప్పుడు మన 4 పథకాల గురించి గౌరవ సీఎం గారు మన అందరికీ దిశానిర్దేశం చేయడం జరిగింది. వాళ్ళ పథకాల గురించి విపులంగా చెప్పడం జరిగింది. ఈరోజు మనకి ప్రారంభోత్సవం జరుగుతుంది. ఒకవేళ ఇక్కడ అన్ని మార్గదర్శకాల ప్రకారం మాత్రమే లబ్ధిదారులను ఎంపిక చేయడం జరిగింది. దానికి అనుగుణంగానే ఈరోజు వాళ్ళకు 4 పథకాలకు సంబంధించి మంజూరీ సర్టిఫికెట్లు ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ ఇంకేమన్నా లబ్ధిదారులకు ఏమైనా ఇబ్బందులు ఉంటే మేము మళ్ళీ మన అప్లికేషన్స్ ఉంటే ఇవ్వండి. అంతేగాని ఇది ఇక్కడికి అయిపోయింది అనుకోవడం మాత్రం కాదు. ఇది నిరంతరం ప్రక్రియ జరుగుతూనే ఉంటుంది. ఎవరు ఇబ్బంది పడాల్సిన పని లేదు. అందరికీ అర్హులైన ప్రతి ఒక్కరికి ఈ 4 పథకాల్లో అందరికీ న్యాయం చేకూర్చడం జరుగుతుంది. ఇప్పుడు ఎవరైతే ఎన్నిక కాబడిన లబ్ధిదారులు ఉన్నారో వారందరికీ 4 స్కీమ్ల వైజ్గా మంజూరు పత్రాలు అందడం జరుగుతుందని తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. శుభాకాంక్ష. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈ దేశ ప్రజలకు అందించిన రాజ్యాంగం 75 వసంతాలు పూర్తి చేసుకొని 76వ వసంతంలో అడుగుపెడుతున్న సందర్భంగా 4 కోట్ల తెలంగాణ ప్రజల ఆశీర్వాదంతో ఏర్పడ్డ ప్రజాపాలన ఇందిరమ్మ రాజ్యం ఈరోజు 4 నూతన సంక్షేమ పథకాలను ప్రవేశపెడుతున్నాను. మీ రేవంత్ అన్నగా మీ ఆశీర్వాదం తీసుకొని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా 13 నెలలు పూర్తి చేసుకున్న సందర్భంలో ప్రజలకిచ్చిన గ్యారెంటీలను ఒకటొకటిగా అమలు చేస్తూ ఈనాడు ఈ గణతంత్ర దినోత్సవ సందర్భంగా రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, నూతన రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాలను ఈరోజు ప్రారంభించుకోవడం నాకెంతో సంతోషంగా ఉంది. 4 కోట్ల తెలంగాణ ప్రజల యొక్క సంక్షేమం కోసం
ప్రజాపాలనలో నిరంతరం శ్రమిస్తూ ప్రజలతో మమేకమవుతూ ప్రజా పరిపాలన అందిస్తూ రైతు భరోసా, నిరుద్యోగ సమస్య పరిష్కారము, అదేవిధంగా వరికి బోనసు, ఇలాంటి ఎన్నో కార్యక్రమాలను ఈరోజు మనం అమలు చేసుకోవడమే కాకుండా మహిళలకు ఆర్టీసీలో ఉచిత బస్సు ప్రయాణము, 200 యూనిట్ల ఉచిత కరెంటు, 500 రూపాయల సిలిండర్ని ఈరోజు ఆడబిడ్డలకు అందజేస్తూ ఈ ప్రజాపాలనలో ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడానికి నిరంతరం ప్రయత్నం చేస్తున్నాము. ఈరోజు రాష్ట్రాన్ని చుట్టుముట్టిన సమస్యలను ఒకటొకటిగా పరిష్కరిస్తూ ఇచ్చిన గ్యారెంటీలను అమలు చేస్తూ ముందుకు వెళ్తున్నాము. ఈరోజు దళితులు, గిరిజనులు, ఆదివాసీలు, అదేవిధంగా బలహీన వర్గాలు, మైనారిటీలు, మహిళలు, నిరుపేదలందరినీ కూడా ఆదుకోవాలన్న లక్ష్యంతో ఈరోజు ప్రభుత్వం ముందుకు వెళుతుంది. ఈరోజు మీ ఆశీర్వాదం, మీరు అండగా నిలబడబట్టి ఈ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడమే కాకుండా ప్రజా సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తూ ముందుకు వెళ్తున్నాము. ఈరోజు ముఖ్యంగా ఎంతోమంది పేదలు సంవత్సరాల కొద్ది నూతన రేషన్ కార్డుల కోసం ఎదురు చూడడము, అదేవిధంగా రైతు కూలీలు మాకు భరోసా ఉండడం ద్వారా మేము కొంత ఆర్థిక ప్రయోజనం పొందాలి అని మా దృష్టికి తీసుకురావడంతో ఈరోజు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా నూతన కార్యక్రమాన్ని కూడా మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. రైతు భరోసాలో ఈరోజు సంవత్సరానికి 12,000 రూపాయలను మనము ఈరోజు రైతుల ఖాతాలో వేసుకోవడం జరుగుతుంది. ఆనాడు ఆకాశమే హద్దుగా 2004 నుంచి 2014 వరకు ఇందిరమ్మ రాజ్యంలో ఇందిరమ్మ ఇండ్లు మనం ఇచ్చుకోవడం జరిగింది. మళ్ళీ 10 సంవత్సరాల తర్వాత ఈరోజు పేదల కళ్ళల్లో వెలుగు చూడడానికి, పేదలను ఒక ఇంటి వాళ్ళను చేయడానికి ఇందిరమ్మ ఇండ్ల కార్యక్రమాలను కూడా ఈరోజు మనం తీసుకోవడం జరిగింది. ఇవన్నీ కూడా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న పేదలను, నిరుపేదలను, దళితులను, గిరిజనులను, ఆదివాసీలను, బలహీన వర్గాలను, మైనారిటీలను, మహిళలను సంక్షేమ పదం వైపు నడిపించడమే కాకుండా మొదటి సంవత్సరంలోనే 55,143 ప్రభుత్వ ఉద్యోగాలను ఇవ్వడం ద్వారా తెలంగాణలో ఉన్న లక్షలాది నిరుద్యోగ యువకులకు ఈరోజు ఒక ఆనందాన్ని అందించడం జరిగింది. ఈరోజు విద్యార్థులు, నిరుద్యోగ యువకులు, ఉద్యమకారులను ఆదుకోవడమే కాకుండా తెలంగాణ రాష్ట్రానికి ఒక రాష్ట్ర గీతాన్ని, అదేవిధంగా తెలంగాణ ప్రజలకు ఒక తెలంగాణ తల్లిని ఈరోజు మనం అందించుకున్నాము. ఇంత మంచి కార్యక్రమాలను ముందుకు తీసుకువెళ్తూ మీరు అండగా నిలబడ్డందుకు మీకు అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి మీ అందరికి తెలుసు గత 10 ఏళ్ళు ఏ విధంగా మరి గత పాలకులు వృధా చేసిండ్రో నాకన్నా ఎక్కువ మీకే తెలుసు. కనీసం మనకు ఒక రేషన్ కార్డు కూడా ఇయ్యలే. వచ్చిందా ఒక రేషన్ కార్డు 10 ఏళ్ళల్లో? 10 ఏళ్ళల్లో ఎవరికైనా రేషన్ కార్డు వచ్చిందా? అంటే 10 ఏళ్ళలో ఒక రేషన్ కార్డు ఇయ్యలే, ఒక ఇల్లు ఇయ్యలే, ఏమి ఇయ్యలే. ఆఖరికి ఏదున్నా మా సొంత డబ్బులతోటి మేము స్కూల్ చేయించినాం తప్ప ఇప్పుడు ప్రభుత్వ స్కీమ్లు కానీ ఇంతకుముందు సొంత డబ్బులతో స్కూల్ కానీ ఏది చేసినా మేమే చేసినాం తప్ప 10 ఏళ్ళు మనని ఎవరు పట్టించుకోలేదు అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నా. కాబట్టి ఇవాళ ఒకటే విషయం చెప్తా ఉన్నాను తల్లి, ఏదున్నా మనది ప్రజల ప్రభుత్వము, ప్రజాపాలన, ఇంద్రమ్మ రాజ్యం. అంటే మన ఏ ఊరికి పోయినా మనకు కనిపించేది ఇంద్రమ్మ ఇల్లులు తప్ప ఒక డబుల్ బెడ్రూమ్ ఇల్లు కూడా కనిపిస్తుందా? ఒక డబుల్ బెడ్రూమ్ ఇల్లు అన్నా అంటే మనం గెలిచి సంవత్సరం కూడా కాకముందే మన రామాయణపేటకి మరి మన పిల్లలు మంచిగా చదువుకోవాలని చెప్పి బ్రహ్మాండంగా మరి 100 కోట్లతోటి పెద్ద స్కూల్ కూడా ఏర్పాటు చేస్తా ఉన్నాం. తెలుసా మీ అందరికీ ఇది? అంటే ఇది సంవత్సరం కూడా కాకముందే వీళ్ళు ఏంటంటే ఎన్నికలు రాగానే ఒక 4 ముచ్చట్లు చెప్పాలా, 4 మాటలు చెప్పాలా, 4 పనికిరాని చేస్తామంటారు కానీ ఒక్క పని కూడా కాదు అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నా. ఇవాళ ఏడుపాయల అమ్మవారి గురించి మాట్లాడితే
గత 10 ఏళ్లలో ఇంతకు ముందున్న ముఖ్యమంత్రి ఒక్కసారి కూడా ఏడుపాయల అమ్మవారి దగ్గరికి రాలేదు అనే విషయం మీ అందరు కూడా గుర్తు చేసుకుంటా ఉన్నా. అదే మనం గెలిచిన సంవత్సరం లోపలనే మన ముఖ్యమంత్రి గారిని తెచ్చుకొని బ్రహ్మాండంగా మరి ఏడుపాయల అమ్మవారి ఆలయాన్ని, మన మెదక్ చర్చ్ని, మన మెదక్ నియోజకవర్గాన్ని 750 కోట్లు పెట్టి మరి అభివృద్ధి చేసుకుంటా ఉన్నాము అని చెప్పి కూడా మీ అందరు కూడా తెలియజేసుకుంటా ఉన్నా. ఏదున్నా అభివృద్ధి అనేది మీ కళ్ళ ముందు కనిపించేటట్టు నేను పనిచేస్తా అని చెప్పి కూడా మీ అందరు కూడా తెలియజేసుకుంటా ఉన్నా. రేపు మాకేం ఎన్నికలు ఉన్నాయా? రేపు అయిపోయింది కదా, మొన్ననే గెలిపించారు మీరు. ఇంకో 4 ఏళ్ల దాకా నాకు ఎన్నికలు లేవు. మీకేదో మాయ మాటలు చెప్పి మోసపు మాటలు చెప్తున్నా. శంకర్ గారు రేణుక, నెక్స్ట్ చివరిగా పెంటయ్య, చిమ్మనమైన పెంటయ్య ఆత్మీయ భరోసాకు సంబంధించి లబ్ధిదారులు లైన్ గా ఉండాలి. కాస్తి శ్యామల ఇందిరమ్మ ఆత్మీయ భరోసాకు సంబంధించి, కుస్తీ మహేశ్వరి, గంగిరెడ్డి శోభ, రమ్మ, కుస్తీ మహేశ్వరి నెక్స్ట్ లైన్ లో ఉండాలి. కుస్తీ నెక్స్ట్ జెర్రిపోట్ల సుజాత గారు కూడా రెడీగా ఉండాలి. నెక్స్ట్ మాలో సంచంద్ర, గౌతమ్ గౌడ్, మధునాల గౌతమ్ గౌడ్, దండు శ్రీకాంత్ అమ్మా 2 నిమిషాలు. సౌడ బాబు, రన్విత ఎవరమ్మా? మిగతా వాళ్ళందరికి కూడా మీది ఎట్లాంటి ఇబ్బంది పడకుండా మీ పంచాయత్ సెక్రటరీ దగ్గర కానీ సంబంధిత అధికారుల దగ్గర తీసుకోవాలి. గుంటల జాగా ఉంది, వీరికి 8,550 రూపాయలు వచ్చింది. నెక్స్ట్ జల్ల లక్ష్మీపతి గారు 2.5 ఎకరాలు. జల్ల లక్ష్మీపతి గారు సుమారుగా 10 ఎకరాల వరకు ఉంది. మధునాల రాజాగౌడ్ జరిగింది. నెక్స్ట్ గా మనకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా శంకర్ గారి నా మెదక్ నియోజకవర్గ కుటుంబ సభ్యులకు రిపబ్లిక్ డే గణతంత్ర దిన శుభాకాంక్షలు కూడా మరి తెలియజేసుకుంటా ఉన్నాను. మరి అదే కాకుండా మరి ఇవాళ మన రిపబ్లిక్ డే సందర్భంగా మరి 4 కొత్త స్కీమ్లు మరి ఇవాళ ప్రభుత్వం నుంచి మనం ప్రారంభించుకుంటూ ఉన్నాం. అదే కాకుండా మరి ఇక్కడనే కూరగాయలు అమ్ముకునే వాళ్ళకి కూడా మరి గత 10 ఏళ్ళు ఎవరు పట్టించుకోలేదు. బట్ వాళ్ళకి బాగా ఇబ్బందులు ఉండే, మరి వాళ్ళ అన్ని ఇబ్బందులు తీర్చే విధంగా మరి వాళ్ళకి 40 షాపులు కూడా కట్టిస్తామని చెప్పి మరి మాటియడం జరిగింది. మరి ఇప్పుడు ఒక టెంపరీ స్ట్రక్చర్ కూడా ఇక్కడ వాళ్ళకి వేసిస్తూ ఉన్నాం. కాబట్టి ఇదే కాదు, బ్రహ్మాండంగా రామాయణపేట మండలిని, మెదక్ నియోజకవర్గాన్ని బ్రహ్మాండంగా అభివృద్ధి చేసుకుంటూ సంక్షేమ పథకాలు అమలు చేసుకుంటూ సేవా కార్యక్రమాలు చేసుకుంటూ ముందు తీసుకుపోతామని చెప్పి మరి మీ మెదక్ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరుల ద్వారా నా రామాయణపేట మండల్ అదేవిధంగా మెదక్ నియోజకవర్గ కుటుంబ సభ్యులకు తెలియజేసుకుంటాం. స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైథాపూర్. జ్యోతిష్యం, వాస్తుశాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం. దుర్గాదేవి, కాలభైరవ ఉపాసనతో వాక్సిద్ధి పొందిన శ్రీ బోధానందగిరి స్వామివారు మీకు ఎలాంటి సమస్యలున్నా, వాటిలో ముఖ్యంగా ధన నష్టం, ఆరోగ్య నష్టం, భార్యాభర్తల మధ్య గొడవలు, ప్రేమించుకున్న వారు దూరం అవడం, ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం, రోడ్డు ప్రమాదాలు, అప్పుల బాధలు, వ్యవసాయంలో నష్టాలు, పెద్దల మాట పిల్లలు వినకపోవడం, ఆరోగ్య శాంతి, గృహశాంతి, మనశ్శాంతి లేకపోవడం, ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి. మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి. అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచగవ్య మరియు మూలికా వైద్యం చేయబడును. నమ్మకంతో రండి, ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి. మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైథాపూర్,
వీరభద్రస్వామి గుడి దగ్గర, యాదగిరిగుట్ట. సంప్రదించవలసిన నెంబర్ 9849213754 మరియు 9618034138.